గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సేమ్ ప్రాబ్లం, నిన్న ఏమైందో ప్రాబ్లం ఈరోజు అదే అయింది. యాక్చువల్లీ వ్లాగ్ అయితే అప్లోడ్ అవ్వలేదు, ఎందుకు అర్థం కావట్లేదు. అది ఎడిటింగ్ ఉంటుంది కదా, మనం ఎడిటింగ్ యాడ్ చేస్తాం కదా, ఆ యాప్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. డైలీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది వ్లాగ్ అప్లోడ్ చేసేటప్పుడు. కానీ ఫైనల్లీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన. చలో ఇప్పుడైతే టిఫిన్ తినేసి బియ్యం తెచ్చేది ఇంటికి. బియ్యం అయితే తిద్దాం. ఫస్ట్ అయితే టిఫిన్ అయితే తిద్దాం. టైం 11 అయితే అవుతుంది, ఇంకా లేట్ అయిపోతుంది. రోజుకి లేట్గా తింటున్నా డైలీ. చూసిరా లైట్ అయితే వాయిస్ వస్తుంది. ఇంతకుముందు అయితే బ్లాగ్ రికార్డ్ చేసిన, కరెక్ట్ పోయే టైంకి రికార్డ్ చేసిన, అది రికార్డ్ అవ్వలేదు. మరి అది ఎట్లా అయిందో ఏమో. రికార్డ్ అయితే బటన్ అయితే వచ్చినా ఇంకా రికార్డ్ అయితే అవ్వలేదు, మరి ఎందుకు అర్థం కాలేదు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి వ్లాగింగ్లో. చాలా జరిగినాయి, ఇప్పటికీ నాకు చాలా జరిగినాయి. కానీ ఇట్లా జరగడం ఫస్ట్ టైం. వ్లాగింగ్ రికార్డ్ చేసినా కూడా రికార్డ్ అవ్వకపోవడం వీడియో ఫస్ట్ టైం. అది ఏమైంది ఏదో తెలియదు మనకి. యాక్చువల్లీ ఆ పొద్దున్న నుంచి అయితే కరెంట్ అయితే పోయేసి వస్తుంది, అసలు అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కావట్లేదు. ఓవర్ టీవీకి ఎగిరిపోయింది అనుకో చాలా కష్టమవుతుంది. పొద్దున్న కరెంట్ వాయిస్ వస్తుంది, అంటే లూజ్ కాంట్రాక్ట్ అయిపోయినట్టుంది కదా మెయిన్లో. అందుకనే పొద్దున్న నుంచి అయితే కరెంట్ వాయిస్ వస్తుంది. ఒకసారి అయితే ఓనర్ వాళ్ళకి అయితే చెప్పాలి, ఎందుకంటే ఇట్లా పోయిందనుకో మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏమైనా టీవీకి ఎగిరిపోయింది అనుకో మళ్ళీ చేయించుకోవాలంటే మస్తు పైసలు అవుతాయి, కష్టమవుతుంది. అందుకోసం దానివల్ల చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్ అయితే సౌండ్ వస్తుంటుంది, బయట మోటార్ అయితే వస్తుంది, దానికి సౌండ్. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది. దోశ చట్నీ ఇంకా టమాటా చట్నీ, 2 చట్నీలు ఒక దోశ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ టమాటా చట్నీ ఉండే కదా, క్రేజీగా ఉండే. బాక్సీనికి అయితే వెళ్తున్నా, పక్కన ఇంటి ఇంకా మాది. యాక్చువల్లీ నో అని చెప్పడం మనకైతే రాదబ్బా, ఎందుకు అర్థం కాదు. ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన. ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళేద్దాం. మొన్న అయితే బియ్యం అయితే తెలియదు కదా, ఇప్పుడు వెళ్ళి బియ్యం అయితే చేద్దాం. మొన్న రాజు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్లోజ్ చేసిండే ఆ రోజు. ఆ 22nd కదా, ఆ రోజు క్లోజ్ చేసిండే. ఇప్పుడైతే బియ్యం అయితే అయిపోయినాయి. ఇంట్లోకి వెళ్ళి బియ్యం అయితే చేద్దాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో మంచి మంచి ట్రిప్స్ చేయాలని ఉంది. కానీ నా డ్రీమ్ ట్రిప్ ఏం తెలుసా, ఈ బైక్ ఉంది కదా, ఈ బైక్ని మంచి మోడిఫై చేయించి ఇంజన్ ఆయిల్ మొత్తం చేంజ్ చేయించి మొత్తం సర్వీసింగ్ చేయించి వెనకాల ఈ లైట్ అనేది పోయింది, ఈ లైట్ ఇవంతా వేయించేసి లడాక్ తీసుకోవాలని నా డ్రీమ్ ఇది. ఎందుకంటే నేను నేర్చుకున్న బైక్ ఇదే. ఈ బైక్కే నేను ఫస్ట్ బైక్ నేర్చుకున్నా. కార్ వచ్చి మా డాడీది అప్పుడు పాత కారు ఉంటుండే, అక్కడ ఒక కారు, అప్పుడు వచ్చి కార్ నేర్చుకున్నా. ఈ బండి వచ్చి నేను బైక్ నేర్చుకున్న ఈ బండితో. అందుకో ఈ బండి ఏంటంటే లడాక్ తీసుకోవాలని నా డ్రీమ్. అందుకో మేము ప్రతిసారి ఒక 3000-4000 కిలోమీటర్స్కి సర్వీసింగ్ అన్నీ ప్రాపర్గా చేపిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ నాకైతే ఎందుకు ప్రాపర్గా చేపిస్తున్నాం అంటే ఫ్యూచర్లో లడాక్ తీసుకోవాలి, దీని ఇంజన్ బాగుండాలి. ఇందుకోసమే సర్వీసింగ్ కరెక్ట్గా చేపిస్తున్నాం దీనికైతే. అదో కరెంట్ వాయిస్ వస్తుంది, చూసిరా బ్లాగ్లో వచ్చిందా కరెంట్ వాయిస్ వచ్చింది, వీడియోలో రికార్డ్ అయింది. పొద్దున్న నుంచి కరెంట్ ఇట్లా అవుతుంది. పొద్దున్నకెళ్ళి ఓటోలో చెప్పు మమ్మీ, మన లైట్లు అవి మనమే పోతాయి అర్థమైందా. అది ఛార్జింగ్ లైట్, డాడీ షాప్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ లైట్ పెడతామాడ. ఆ లైట్ ఒకటి పోయింది అనుకో 400 ఆ లైట్. అది ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం. చలో ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేస్తాం. ఫైనలీ కరెంట్ అయితే వచ్చేసింది. పొద్దున్నకెళ్ళి ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. పొద్దున్నకెళ్ళి ఇప్పటికి 10-15 సార్లు పోయింది డాడీ. ఎన్నిసార్లు పోయింది డాడీ? ఎన్నిసార్లు? పొద్దున్నకెళ్ళి అంటే నేను అనుకున్నా కదా, అప్పుడు కూడా పోయిందంట. పోతూనే ఉంది అప్పటి నుంచి. మమ్మీకి ఇప్పుడే చెప్పినా, ఎందుకంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది, ఏమైనా పోయినానుకో మాకు ప్రాబ్లం. మా పక్కనింటి పిల్ల అయితే వచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు జూనాడు ఈ పిల్లని చూస్తే చాలా ఫుల్గా అరుస్తుండే, ఘోరంగా అరుస్తుండే. ఇప్పుడు అది వస్తే ఇది పోయి దాచుకుంటుంది. ఎందుకు జూనా భయపడ్డావా? దా బయటికి రా, నేను ఉన్నా దానికోసం. దా వస్తలేడు. అప్పుడు మమ్మీ కాదు మమ్మీ, ఈ పిల్ల వచ్చినప్పుడు జునోడు అప్పుడు ఎట్లా వస్తుండే ఇంట్లో, ఇది భయపడుతుండే. ఇప్పుడు ఇది ధైర్యం అయిపోయింది, ఇది భయపడుతుంది జునో పాప. ఏమైంది రాజా? చిన్ని పాపమ్మ దాకుంటారు, ఏ పిల్లదైనా చెప్పు నువ్వు. మా జున పాప దాచుకుంటుంది, కానీ క్యూట్గా ఉంది కదా పిల్ల, క్యూట్గా ఉంది. లంచ్ అయితే వచ్చేసింది. అన్నము ఇంకా రసం. నేను ఎప్పుడైనా రసం ఇట్లే తింటా. నేను వేరే కూరలు వేరే విధంగా తింటా, కానీ రసం ఉన్నప్పుడు ఫుల్ పోసుకొని తింటా ప్లేట్లో.
పెద్ద అయితే వచ్చినట్ట వెళ్ళి బస్ స్టాప్కి వెళ్ళి పికప్ చేసుకున్నాం. ఇంట్లో అయితే ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు అయితే షాప్కి అయితే వెళ్ళారు. ఇప్పుడైతే తాళం వేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. టైం అయితే 6:30 అయితే అవుతుంది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. చలో ఆఫీస్లో అయితే వెళ్తాం. జూనియర్ అయితే ఇంట్లో ఉన్నాడు, మమ్మీ వాళ్ళు వస్తారంట, 5 minutesలో వస్తారంట. చలో మనం అయితే ఆఫీస్ టైం అయితే కాబట్టి తాళం వేసుకొని పోదాం. తాళం అయితే వేసేసిన సీదా ఇంకా ఆఫీస్కి అయితే కలుద్దాం. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళినప్పుడు తెలియదు. ఆఫీస్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. చలో ఇంక ఇంట్లో అయితే కలుద్దాం. జునమ్మా బయటకు వచ్చినా వాష్రూమ్, బయటకు వచ్చినావరా వాష్రూమ్ కోసం? జునమ్మా ఇంటికైతే వచ్చేసిన. ఈ రోజుకి అయితే ఈ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేసి రేపు వ్లాగ్ చేద్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బాయ్.